అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విజయవంతమవుతాయా లేక మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయా? ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ చర్చలు విఫలమైన యుద్ధం మళ్లీ చెలరేగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సీజ్ ఫైర్ వెనుక అసలు గేమ్ ఏంటి? అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ చర్చలు విఫలమైన పరిస్థితులు పూర్తిగా చెడిపోవని విశ్లేషకులు భావిస్తున్నారు. సీజ్ ఫైర్ జరగడమే అసలు విజయమని చెబుతున్నారు. చర్చలు విఫలమైన యుద్ధం మళ్లీ మొదలు కాకుండా చేయగలగడమే కాల్పుల విరమణ అసలు విజయమని చాలా మంది చర్చిస్తున్నారు. ఇక సీజ్ ఫైర్ అంశంపై ఇరాన్ వైఖరి కూడా స్పష్టంగా లేదు. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం దీన్ని విజయంగా ప్రచారం చేస్తోంది, కానీ భద్రతా వ్యవస్థకు దగ్గరగా ఉన్నవారు మాత్రం ఇది ఇరాన్కు కొంత నష్టం కలిగించిందని భావిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ సీజ్ ఫైర్ పూర్తిగా ఇరాన్ షరతులపై సాగుతోంది. అమెరికా కంటే ఇరాన్కే ఇందులో పైచేయి కనిపిస్తోంది. ఈ చర్చలు ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళిక ఆధారంగా జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్లాన్ పక్కన పడిపోయింది. అంతేకాదు, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతుంది. అక్కడి నుంచి వెళ్లే నౌకలపై ఫీజులు వసూలు చేసుకునే హక్కును కూడా అమెరికా పరోక్షంగా అంగీకరించింది. ఇరాన్ డిమాండ్స్ చాలా భారీగా ఉన్నాయి. ఆంక్షలు ఎత్తివేయడం నుంచి అణుశక్తి అభివృద్ధికి అనుమతి ఇవ్వడం వరకు, అలాగే అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం వరకు టెహ్రాన్ పెద్ద చిట్టానే తెరిచింది. ఇక ఈ చర్చల్లో పెద్ద సమస్యగా మారేది ఇజ్రాయెల్ అంశం. సీజ్ ఫైర్ లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వర్తించాలని ఇరాన్ కోరుతోంది. కానీ ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాదు. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ను నియంత్రించగలదా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అదే సమయంలో యుద్ధం మళ్లీ ప్రారంభమైతే గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే విశ్లేషకుల అంచనా ఏమిటంటే, పూర్తిస్థాయి ఒప్పందం కుదరకపోయినా ఒక అస్థిరమైన సమతుల్యత మాత్రం కొనసాగవచ్చు. అంటే యుద్ధం లేకుండా ఉద్రిక్తతలు కొనసాగుతాయి. మొత్తానికి అమెరికా ఇరాన్ చర్చలు విజయవంతమవుతాయా లేదా అన్నది స్పష్టం కాకపోయినా ఈ చర్చలు మరో పెద్ద యుద్ధాన్ని మాత్రం నివారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువైపులా తామే గెలిచామని చెప్పుకునే పరిస్థితి ఏర్పడితే ఈ సున్నితమైన సమతుల్యత కొంతకాలం కొనసాగవచ్చని నిపుణుల అభిప్రాయం.